ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. ఇక్కడ కన్యక గర్భవతి అవుతుందని చెప్పబడుతూ వచ్చింది. మరి అక్కడ ఎంతోమంది ఆ నజరేతు ఊరిలో ఎంతోమంది కన్యకలు ఉన్నారు. అయితే మరియమ్మని దేవుడు ఎంచుకోవడానికి ఒక కారణము, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా దేవుని యందే లక్ష్యం ఉంచుతుందని దేవునికి తెలుసు. కాబట్టి అంతమంది కన్యకలు ఉన్నా కానీ మరియమ్మని, యేసుక్రీస్తు వారిని తల్లిగా దేవుడు ఎంచుకున్నాడు. ఇక్కడ కన్యక గర్భవతి అవుతుంది, ఆమె ఒక కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టబడుతుంది అని మాట్లాడారు. ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థము దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇక్కడ ఇమ్మానుయేలు దేవుడుగా మన దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు, మనకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. అయితే మనకు వస్తున్న ప్రతి పరిస్థితిలో ఆ దేవుణ్ణి తోడును మనం కోరుకుంటున్నామా? దేవుడే మనకు తోడుగా ఉండాలని ఇష్టపడుతుంటుండగా మరి ఆయనను మనం త్రోసివేస్తున్నామా, తృణీకరిస్తున్నామా? మనల్ని మనము ఒక్కసారి ప్రశ్నించుకుందాము. ఇక్కడ కన్యక గర్భవతి కుమారుని కంటుంది అనేది మరి ఇక్కడ వాగ్దానం చేయబడుతూ వచ్చింది. వాగ్దానం ప్రకారంగా యేసుక్రీస్తు వారు కన్యామరియ గర్భం నుంచి రావడం చూస్తున్నాము. ఎవరైతే దేవుని కొరకు నిందలను, అవమానములను, హింసలను పొందడానికి సిద్ధంగా ఉంటారో వారిని దేవుడు బహు బాగా వాడుకుంటాడు. ఇక్కడ మరియమ్మ గర్భమును దేవుడు ఇష్టపడ్డాడు. తన కుమారుడుగా యేసుక్రీస్తు వారు రావాలని సంకల్పించాడంటే ఆ కన్యకైన ఆ మరియమ్మ ఎంత శ్రద్ధాభక్తులు, ఎంత భయభక్తులు దేవుని యందు ఉంచిందో, ఎంతగా దేవుడి మీద ఆధారపడిందో, ఎంత పరిశుద్ధమైన పవిత్రమైన జీవితమును జీవిస్తూ వచ్చిందో మనమందరము నేర్చుకోవలసిన వారుగా ఉంటున్నాము. మనము ఏదైతే దేవుని కొరకు చేస్తున్నప్పుడు, చేయబోతున్నప్పుడు కొన్ని నిందలు వస్తాయి, కొన్ని అవహేళనలు వస్తాయి, ఎగతాళి గురి కావాల్సి వస్తుంది, అవసరమైతే హింసించబడడానికి కూడా అవకాశం ఉంది. అలాంటి పరిస్థితులను కూడా దేవుడు మనకు తోడుగా ఉంటారన్నాడు. ఇవన్నీ దేవుడు చూసుకుంటాడు. ఆయన నిమిత్తం నేను హింస పొందడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఎవరైతే సిద్ధపడతారో వారందరికీ దేవుడు తోడుగా ఉండబోతున్నాడు. ఆయన తోడుగా ఉంటే ఇంకా మనకు లోటేముందండి? భయం కూడా అవసరం లేదు. అయితే ఇమ్మానుయేలు దేవుడుగా మనకు ఉండడానికే ఈ లోకమునకు వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా ఆయన తోడు మనకి ఎల్లప్పుడూ ఉండి ఈ లోకయాత్రలో మనం ఏ విధంగా జీవించాలని దేవుడు నిర్ణయిస్తూ వచ్చినాడో ఆ విధంగా జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేస్తారని మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.